రెసిడెన్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రెసో ఫెస్ట్ 2025 గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య గారు వచ్చారు. వందలాది మంది విద్యార్థులకు జేఈఈ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో రెసిడెన్స్ ఇస్తున్న కోచింగ్ చక్కగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. సో రెజో ఫెస్ట్ అని చెప్పేసి రెజోనెన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనతో పాటు డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రెజో ఫెస్ట్ ఏర్పాటు చేయడం, పైగా ఇంతమంది స్టూడెంట్స్ని అంటే అన్ని క్యాంపస్లను ఒక దగ్గర ఇంత పెద్దగా స్టార్ట్ చేశారు, ఎలా అంటారు సార్? అంటే ఏ ఆలోచన ఉంది సార్ దీంతో? సో మనకి హైదరాబాద్ సిటీలో ఇప్పుడు అర్బనైజేషన్లో భాగంగా ఇంత పెద్ద వెన్యూ అనేది హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేదు. అందువల్ల గచ్చిబౌలి స్టేడియం చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంటర్మీడియట్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మా దగ్గర స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో డెఫినెట్గా ఎంతో కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ మొత్తం కూడా ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఇయర్లో ఒకసారి గ్రాండ్ సెలబ్రేషన్, వాళ్ళు దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ ఆఫ్ దేర్ లైఫ్, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లార్జర్ దాన్ లైఫ్ చూడబోతున్నారు. అలాంటి ఒక లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో రెసిడెన్స్ తరఫున మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ ఇది 5th ఇయర్ ఇలా జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా క్యాంపస్లో అన్ని క్యాంపస్ల్లో కూడా స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డేగా ఇది మిగిలిపోవాలి అనేటటువంటిది మా ఉద్దేశం. ఆ ఉద్దేశం డెఫినెట్గా మేము సక్సీడ్ అవుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా. అంటే సార్, ఇప్పుడు జనరల్గా కాలేజ్ ఫెస్ట్ అంటే జనరల్గా కాలేజ్ గ్రౌండ్లోనో ఒక చిన్న గ్రౌండ్లో ఏర్పాటు చేసి ఏ కాలేజ్కి ఏ క్యాంపస్కి ఆ క్యాంపస్కి పెడుతూ ఉంటారు. కానీ ఇంత పెద్ద ఆడిటోరియం తీసుకొని అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ గెస్ట్లు ఎవరెవరు వస్తున్నారు సార్? అండ్ ఈ 2 days ఇక్కడ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనకి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం అనేది ఇంత మంచి వెన్యూ ఉండడం, ఇలాంటి లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మా స్టూడెంట్స్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ ఈ 2 days మొత్తం మీద కలిపి మా అన్ని క్యాంపస్ల మీద కలిపి 11,000 స్టూడెంట్స్ వరకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చీఫ్ గెస్ట్గా ఎన్వి రమణ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, శాంతబైటెక్ వరప్రసాద్ రెడ్డి గారు అండ్ బ్రహ్మోస్ CEO జోషి సార్ రావడం, దాంతోపాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం, మా స్టూడెంట్స్ని ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా బ్లెస్ చేయడం, వాళ్ళకి విష్ చేయడం అనేటటువంటిది మాకు మర్చిపోలేని అనుభూతి. అండ్ డెఫినెట్గా దీన్ని చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తే మాకు అదే కావాల్సింది. అండ్ సార్, అంటే ఇప్పుడు రెజోనెన్స్ అంటే డిఫరెంట్ క్లాసెస్, అంటే మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం, స్మార్ట్ క్లాసెస్ తీసుకొచ్చారు. ఇలా అన్నీ తీసుకొస్తూ ఇంత అంటే స్టూడెంట్స్ మీద ఇంత మంచి అవగాహన అలాగే ధ్యాస పెట్టారు. అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్? సో ఇప్పుడు అంతకుముందు ఒక స్టూడెంట్ బిహేవియర్ అనేది 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి మారేది. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ప్రతి సంవత్సరం స్టూడెంట్ బిహేవియర్ మారుతూనే ఉంది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ సినారియోలో డిజిటలైజేషన్ ఆఫ్ ద సొసైటీ వల్ల డెఫినెట్గా ఎక్స్పోజర్ మారుతూ ఉంది. మనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. వాళ్ళకి తగినట్లు వాళ్ళని మన దారిలో తీసుకొచ్చుకోవడం కోసం వాళ్ళ దారిలో వెళ్ళి మన దారికి తెచ్చుకోవాలనేది మేము బలంగా నమ్ముతాం. సో అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడం అండ్ స్టూడెంట్స్కి బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్, స్టూడెంట్ లైఫ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మేము బలంగా నమ్ముతాం. అంటే ఫైనల్గా మీరు అంటే స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఎందుకంటే ఇంత పెద్ద ఫెస్ట్ ఏర్పాటు చేశారు, ఈవినింగ్ వరకు ఇది కొనసాగుతుంది అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు సార్ ప్రోగ్రామ్? సో ఈ ప్రోగ్రామ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ డే. మా చిల్డ్రన్ ఎవరైనా కానీ సంవత్సరం మొత్తం మీద ఎదురు చూసే అతిపెద్ద రోజు ఇది. టుడే ఈజ్ నాట్ అబౌట్ అకాడమిక్స్, టుడే ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్స్. సో వాళ్ళ సీనియర్స్ ఈ స్టేజ్ మీద వాళ్ళ లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్స్కి అవార్డు తీసుకోవడం అనేది అతిపెద్ద ఇన్స్పిరేషన్ వాళ్ళకి. నెక్స్ట్ ఇయర్ ఈ స్టేజ్ మీద వాళ్ళు కూడా రావాలి, అవార్డు తీసుకోవాలి అనడానికి ఇదే ప్రేరణ కలిగించేటటువంటిది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ టుగెదర్. నెక్స్ట్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ యాజ్ అ డైరెక్టర్? సో ఎగ్జామ్స్ గురించి 364 రోజులు చెప్తాం, ఈ ఒక్కరోజు తప్ప. సో ఈ ఒక్కరోజు ఎగ్జామ్స్ వదిలేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు రెసిడెన్స్ ఫెస్ట్ ఏదైతే ఉంటుందో గచ్చిబౌలి స్టేడియంలో మాతో పాటుగా మొత్తం రెసిడెన్స్ ఫ్యాకల్టీ, డైరెక్టర్ పూర్ణచంద్రరావు గారు, వారితో పాటుగా సుమారు 5,000 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు. విద్యార్థుల ప్రదర్శన కూడా చూసాము, చాలా చక్కగా చేశారు. రెసిడెన్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 1 year నుంచి మానిటర్ చేస్తున్నాం. కేవలం ఎడ్యుకేషన్ మీదనే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద, పిల్లల హోలిస్టిక్ గ్రోత్ మీద చాలా మంచిగా ఫోకస్ చేస్తున్నారు. ఈ ఫెస్టివల్లో భాగంగా ఏదైతే వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమాలు ముందుగానే మాకు తెలియజేశారు. ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే కాలేజెస్ రన్ చేస్తున్నారో వారికి సరైన తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. థ్యాంక్స్.